పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి చాలా మంది హాస్పిటల్స్ పరిగెడుతూ ఉన్నారు. ఐయుఐ ఐయుఎఫ్ అని చెప్పేసి ఇలాంటి ప్రాసెస్ ద్వారా కూడా కృత్రిమంగా పిల్లలు పుట్టే ఇప్పుడు వస్తుంది కదా. సరే మరి ఆయుర్వేదికంలో మరి ఆ వీర్య కణాలు పెరగడానికి సో ఏమైనా కానీ మన అంటే మూలికల ద్వారా ఏమన్నా ఉందా? వీర్య కణాలు పెరగడానికి అనేకమైన, ఇప్పుడు ఇందాక చెప్పాను, అతిబల కట్ చేసి కట్టగట్టి రాగి తీత చుట్టి పాలు వేడి చేసి తిప్పుతుంటే పౌడర్ అయిపోతుంది ఆ పాలు. దాంట్లో చక్కెర కలిపి తింటే మహాబలం, అతిబలం. నీకు దానికి మించిన టానిక్ లేదు. అయితే అది చేసుకొని తినచ్చు కదా. అతిబలం ద్వారా కూడా ఇది కూడా మనకు ప్రొడ్యూస్ అవుతుందంటే ఇంకా ఎంత మంచిది. ఇవి చేయొచ్చు కదా. రెండవది ఆ మూలికలే కాకుండా కొన్ని రసాయనాలు మళ్ళీ ఇట్లా పెట్టుకో మూసి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేచురల్ ఇన్హేలర్ ఇది. నష్టానికి ఎక్కుతుంది. నష్టానికి ఎక్కుతుంది సార్. మొత్తం బ్రెయిన్ అంతా క్లీన్ చేస్తుంది. వాడు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పి 5 లక్షలు బిల్లు చేసే మనిషి నెత్తి ఎందుకు ఇది 10 రూపాయలు ఖర్చు పెడితే ఇది వచ్చేది. 3 రోజులు దీంతో వాసన చూస్తే నీ బ్రెయిన్ క్లీన్ అయిపోయా, బ్రెయిన్ ట్యూమర్ క్లీన్ అయిపోయా. నిజంగా ఎంత అంటే నశానానికి ఎక్కుతుందని మీరు అన్నారు కదా, నిజంగా ఒక రిఫ్రెష్మెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అవును, అయినా పోతాయి. వాసన చూడు, ఇంత ఘాటు అయినది నేను ఎప్పుడు చూడలేదు ఇలా వాసన అని. చెంపు నిజంగా అద్భుతం. ఇంకా అది మొత్తం కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంకా ఎక్కువ పీల్చుకోవాలంటే వస్తున్నాయి. క్లీన్ అయిపోతుంది. నెత్తి నొప్పి, ఈ తలజిరుగుడు, తర్వాత ఈ కళ్ళలో నీళ్లు రావడం, సర్ది అన్నీ పోతాయి. న్యాచురల్ మెడిసిన్ కేవలం ఆయుర్వేదికంలోనే ఇట్లాంటి దొరుకుతుంటుంది. అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే దొరికే ఛాన్స్ అయితే అస్సలు లేనే లేదు. నిజంగా ట్రూ, నేను చూసే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట. అత్యద్భుతం సార్. నవసారం పొడి, నవరసం, నవసారం, సున్నం ఏముంది దాంట్లో? ఏం లేదు. ఇటువంటి అద్భుతాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. తెలుసుకోరు ఎవరు. నేర్చుకోవడానికి వచ్చి నేర్పుతానని చెప్తా, ఎవరు రాడు. ఏం చేస్తావు? అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన దీని ద్వారా జలుబు కానీ, సో తలనొప్పి, తలదిప్పుడు, తిరగడము, తలభారం కానీ అన్నీ పోతాయి, క్లీన్ అయిపోతాయి. 10 నిమిషాల్లో క్లీన్. సూపర్. ఇటువంటివి ఎన్నో. ఇప్పుడు వీర్యం వృద్ధి కావడానికి ఎన్నో ఉన్నాయి, వేల కొద్ది. అవి చేసుకోవాలి. లేదా చేసామంటే మేమే చేసిస్తాం. దానికి సంబంధించిన మందు అనేది మీరు తయారు చేసి ఇస్తారా? అవును, ఓకే, చేసిస్తాం. తర్వాత కొన్ని జాతకరీత్యా కర్మలు ఉంటాయి. ఆ కర్మల వల్ల సంతానికి ఆటంకం అవుతుంది. దానికి మేము బందీ చేస్తాం. అట్లా ఏమన్నా ఉంటే తాయితీ కడతాం. ఇప్పుడు అమ్మాయిలకి కొంతమంది ఈ పీసీఓడి, నీటి బుడగలు, ఇదే నవసారం క్యాప్చర్లు పెట్టి ఇస్తాం. కడుపులో బల్లలు, గడ్డలు ఇవి అన్నీ కరిగిపోతాయి. 2 నెలల్లో పీసీఓడి కరిగిపోతుంది. ఆపరేషన్ లేదు, మళ్ళా లైఫ్లో రాదు. ఇప్పుడు ఇస్తున్నాం మేము. సూపర్ సార్. ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిల్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పీసీఓడిసే. దాని గురించి అయితే హాస్పిటల్ చుట్టూ ఎంత తిరుగుతున్నారంటే అంత తిరుగుతున్నారు. పోతారు, హాస్పిటల్ పోతారు, ఆపరేషన్ అంటారు. మరి ఆపరేషన్ చేస్తే మళ్ళీ 3 నెలలు మళ్ళీ వస్తాయి. ఇది రాదు, రూట్స్ సహా తీసి పారేస్తుంది, కరిగిపోతుంది. మేము ఇస్తున్నాం. ఇప్పుడు పీసీఓడి మా దగ్గర చాలా మంది వస్తారు, ఇస్తున్నాం. సూపర్. క్యాప్చల్ 1 నెల 2 నెలలు 2 నెలలు కరిగిపోతాయి, మళ్ళీ నో ప్రాబ్లం. మీరు ఇందాక ఆ వీర్య కణాల గురించి మాట్లాడారు కదా, ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఏదైనా కానీ దానికి రసం కానీ అట్లా ఏమన్నా ఇస్తారా? ఏది ఇప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి యూజ్ చేయడానికి అట్లా? అంటే వాళ్ళ ముందు జాతకాలు చూడాలి. వీళ్ళకి సంతాన యోగం ఉందే లేదో చూడాలి. ఆ యోగం ఉంటే వాళ్ళ ఎవరి దోషం ఉందో ఆ దోషం
చూసుకొని వాళ్ళకి మంది ఇవ్వాలి. ఉమ్, ఇద్దరికి ఆయనకి బలానికి ఇస్తాం మగవాడికి, ఆడపిల్లకేమో ఆ, ఈ దోషం పోవడానికి ఇస్తాం. ఉమ్, అందువల్ల అప్పుడు వాళ్ళకి ఒక 40 రోజులు ఆ మందులు వాడిన తర్వాత ఓకే అయిపోతారు. ఉమ్, తర్వాత సంతానం ఆటోమేటిక్గా సంతానం వస్తుంది. ఓకే. వీళ్ళు పెడతారు సంతాన సాఫల్యక్రేందామా అని బోర్డు పెట్టుకొని. ఏం చేస్తావు సంతాన సాఫ ఎట్లా చేస్తావు మరి? అదే. అల్లపోతే వాళ్ళ ఉమ్, అది చేయలేరు. ఏందో మరి. ఎందుకంటే మనం చెప్తుంటే అన్నీ అపశృతులే వాళ్ళు చేసేటివన్నీ. ఉమ్, మనకి ఎన్నో తేలికమైన పద్ధతులన్నీ ఉన్నాయి మనకి, ఉమ్, మహా తేలికంగా. యా, మరి ఇవన్నీ వాడుకోవడానికి ఎంత సులభం. ఇప్పుడు అనవసరం పొంగించాల, ఉమ్, పొంగించి మళ్ళీ ఎండబెట్టి ఆ పొడి చేసి క్యాప్సూల్ నింపాలి, ఎంటీ క్యాప్సూల్. ఆ క్యాప్సూల్ తినడానికి వేయాలి, శుద్ధి అవుతుంది, శుద్ధి చేయాలి. ఉమ్, ఇది పచ్చిది, ఆహా, శుద్ధి చేయాలి, శుద్ధి చేసి తినిపించాలి. ఉమ్, లోపల ఎలాంటి గడ్డలు ఉమ్, బళ్ళలు ఏంటి ఉన్నా కరిగిపోతాయి. ఓకే. అట్లే ఇప్పుడు ఆడపిల్లలకు డేట్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. అవును, క్రాంప్స్. 3 రోజులు మేము మందు ఇస్తాం. జిల్లేడు ఇగుర్లు బెల్లం ఆ రెండే ఆ దంచి ఇస్తాం. కొద్దిగా అమ్మవారి మంత్రం చదివి ఇస్తాం. ఆ 3 రోజులు పచ్చి ఉండల్లా, ఆ 3 రోజులు మళ్ళీ లైఫ్లో నొప్పి రాదు. అలాగే మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి 5 చెట్లు అని చెప్పి దానిలోంచి అంటే రసంలా వస్తుంది, అది తాగాలని చెప్పేసి అని అన్నారు. అవును. అలాగే అలా రసం తాగడం కాకుండా ఇలా తైలం ఏమన్నా ఉంటుందా పూసుకోవడానికి కానీ? అలాంటివి ఏమన్నా మన దగ్గర దొరుకుతాయా? నువ్వు లోపల నుంచి పోవాలి కదా. లోపల నుంచే? నువ్వు పైనుంచి అయితే అది టెంపరీ రిలీఫ్. లోపల నుంచి పోవాలి కదా, రూట్స్ పోవాలి కదా. అవును. మరి అది పోకుండా ఉంటే మళ్ళీ వస్తుంది. పైకి రాసుకుంటే ఈ పైన పనికిరాదు, లోపల నుంచే రాసుకోవాలి. ఇవన్నీ ఊరికే. ఇప్పుడు పక్షపాతం వస్తే క్షీరబల తైలము, ఆయుర్వేదంలో క్షీరబల తైలం, ధన్వంతరి తైలం, మహానారాయణ తైలం ఇవన్నీ ఉన్నాయి పక్షవాతానికి. నొప్పులకు కూడా, అన్ని నొప్పులకు వస్తాయి. మరి అవన్నీ రాసుకుంటే టెంపరీ రిలీఫ్, పూర్తిగా పోవాలి కదా. అవును. అందుకు లోపలికి కావాలి. ఓకే. లోపల సిస్టమ్ మారాలి కదా. లోపల సిస్టమ్ మారితే నువ్వు బయటికి ఏమీ రావు. రెండవది రక్తం సరిగా ఉంటే, క్లీన్గా ఉంటే చర్మ రోగాలు రావు. రక్తంలో ఏమైనా దోషాలు ఉంటే శరీరం మీద అన్ని రకరకాల రోగాలు వస్తుంటాయి. ఇప్పుడు దానికి ఎటువంటి రోగం ఉన్నా రాని, బయట గజ్జి, కురుపులు, తామరం ఇటువంటి ఏమైనా రాని, కుప్పింటాకు బయట ఎక్కడ పడితే దొరుకుతాయి. కుప్పాకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆకు తెచ్చి మెత్తగా నూరాలి, ఈ చున్నం కొద్ది కలిపి నూరాలి, మొత్తం రాసుకోవాలి. 3 రోజులు ఫినిష్. ఓకే. మళ్ళీ ఎక్కడ కనపడదు, ఏం కనపడదు. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఒక పటేల్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన వచ్చాడు నా దగ్గరికి, వేరే ఫ్రెండ్ తెచ్చాడు. తెస్తే ఆయనకు మా క్లినిక్ చూస్తే వాడు పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగిండు, స్పెషలిస్టులు పోయి కలిశాడు. వాళ్ళు గోళీలు ఇచ్చారు, ఏమి ఇచ్చాడు, వాడు ఏమి ఇచ్చాడు తగల. ఏనుగు గజ్జి అంతంత కత్తితో గోకల్లా, అంత దురద. ఓకే. అటువంటి వాడిని మా దగ్గర వాడు మా క్లినిక్ చూస్తే, ఎక్కడ తెచ్చినావు నువ్వు, ఏంది ఇది హాస్పిటలా అంటున్నాడు అతన్ని. అతను అన్నాడు, అరే నీ రోగం నయం కావాలంటే ఇక్కడ మందు తీసుకో, లేకపోతే పో నీ సావు నువ్వు చావు పో, చెప్పినట్టు విను అన్నాడు. అప్పుడు చెప్పి నువ్వు రేపు రా, 500 అడబెట్టు, రేపు రా మందు ఇస్తాను. ఇదే కుప్పాకు బాగా నూరి ఇంత ప్లాస్టిక్ డబ్బా నిండా సున్నం వేసి కనిపెట్టి అయితే పోయి రాస్తే
భరతనాట్యం అయ్యేలా ఇక మంటకు ఆ. అట్లా మండుతుంది. ఎందుకంటే మంట పుడితేనే కదా అంత తగ్గేది. మ్మ్. అట్లా 3 రోజుల్లో ఈ గోకడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు వాడు. ఆహా. అటువంటి వాడు 3 రోజులు మొత్తం రాలిపోయింది. మ్మ్. రాలిపోయిన తర్వాత వచ్చి నమస్కారం పెట్టి, నేను తక్కువ అంచనా వేసాను సార్ మిమ్మల్ని, మళ్ళీ 1000 రూపాయలు అడిగిపెట్టి నమస్కారం. ఆ? అట్లా ఏమయ్యా చెప్పింది వినాలి, చూడాలి, కానీ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా చెప్తున్నాను. అట్లా తర్వాత ఈ డాక్టర్లు అందరి దగ్గరే పోయినాడు మళ్ళా. మ్మ్. అరే ఏం చేస్తావురా, ఎక్కడ చదివినావురా, ఏమి స్పెషలిస్టురా నువ్వు, మ్మ్. ఒక చిన్న డాక్టర్ పోగొట్టాడు చూడని చెప్పి చూపించాడు అందరు. అలాగా అట్లా ఉంటుంది ట్రీట్మెంట్. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్, చిన్నదా అదే స్కిన్ ఇన్ఫెక్షన్ కి అంత అద్భుతమైన మందు మీరు మరి? ఇచ్చారంటే నిజంగా అద్భుతం. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది కూడా కొంతమందికి వస్తున్నాయి కదండి. అవును, ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ఏమన్నా ఉందా? ఉంది. రసాయనాలు ఉన్నాయి. ఓకే. ఇంగిలీకం పాషాణాలు ఉన్నాయి కదా, వాటిని శుద్ధి చేసి పుటం పెట్టి పౌడర్ చేసి అవి ఇస్తాం, తేనెతోటి నెయ్యితోటి తినమని. ఇదంతా బాగా అయిపోతాయి. ఓకే. ముందు ఆయుష్ ఉండాలా, జ్యోతిష్యం అది చూస్తాం మేము. ఓకే. మనిషి పేషెంట్కి ఆయుష్ ఉంటే ఏ రోగమైనా పోతుంది. ఆయుష్ లేకపోతే అమృతం పోసినా బతకడు. కరెక్టే. అది ఎవరేం చేస్తారు? అట్లా కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి, ఆయుర్వేదాన్ని అనుసరించాలి, ఆయుర్వేదాన్ని వాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే చివరిగా ఒక ప్రశ్న అడుగుదాం. ఇప్పుడు చాలా మంది కూడా చూసేవాళ్ళు మన రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటారు. అందరూ కూడా మన దగ్గరికి వచ్చి మందు తీసుకోవాలని కూడా కొంచెం అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఏదైనా కానీ పార్సల్ ఇచ్చే సర్వీస్ కానీ వాళ్ళకి పంపించే సర్వీస్ ఏదైనా ఉందా? కొరియర్లో పంపిస్తాం. పంపిస్తారా? ఆయిల్ పంపించాం, ఆయిల్ పంపించాం. ఎందుకంటే ఆయిల్ కొరియర్ వాళ్ళు తీసుకోరు, ఓకే, పోస్టల్లో తీసుకోరు. అది తప్ప మిగతా అన్ని మందులు పంపిస్తాం. ఓకే, పంపిస్తాం మేము. ఓకే. ఏమి లేదు. ఏంటంటే ఇంత చక్కగా ఒక ఆయుర్వేదికం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయుర్వేదం గురించి ఉంది, అసలు పట్టించుకోవడం లేరు కదా, పట్టించుకోవడం కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే మనిషి ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాడు మనం ఉండే క్రమశిక్షణలో ఉంటే. మరి ఇప్పుడు 100 ఏళ్ళు ఎక్కడ బతుకుతున్నారు? లేదు. కనుక ఆయుర్వేదాన్ని ఇంకా అమలు చేసి ప్రోత్సహించాలంటే ప్రభుత్వం పని కట్టుకొని వీళ్ళకి సహాయం చేయాల. ఇప్పుడు మాకు ఫార్మసీ ఉంది, డబ్బు లేక పెట్టుబడి లేక మేము ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నాం. ఉన్న దాంట్లోనే మేము చదువుకుంటున్నాం. ఎందుకంటే పోయి అప్పులు చేసి అది చేసి బీభత్సం మాకు వద్దని. కానీ మీరు ఇలా చెప్పిన తర్వాత మరి చూస్తున్న ప్రజలు కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మరి స్పందన అనేది కూడా అలాగే ఉంటుంది. ఏంటంటే ఆయుర్వేదికం ఫోన్ చేస్తారు, రాత్రి 10 గంటలకు 11 గంటలకు కూడా చేస్తారు, ఫోన్ చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు, మగ. ఇంకోటి తాగుడు, ఈ తాగుడు మానిపించమని చాలా మంది ఫోన్లు చేస్తారు. అవును, తాగుడుకి చెప్పినాం. ఇప్పుడు మనిషి వాస్తవంగా విల్ పవర్ అంటే తన్ను తాను కంట్రోల్ చేసుకోగలిగే శక్తి, ఆ విల్ పవర్ ఉండాల. అవును, ఆ విల్ పవర్ ఉంటే ఈ మందులు మాకులు ఏం అవసరం లేదు. అవును, ఇది తాగకూడదు, ఇది ఎందుకు మనకు వద్దు అనుకుంటే అయిపోయా. అంతే. అట్లా చేయరు. వీడు ఏం చేస్తాడు, మందు తాగాలి, ఈ మందు తాగుతాడు, ఆ మందు తాగుతాడు, ఇవన్నీ ఏం చేయాలా? ఎట్లా మారుతావు? మానిపించలేదు. ఆ విల్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. చెప్పినాం. సీతాఫలాకు ఉంది కదా, సీతాఫలాకు దంచి దాంట్లో పాలతత్వం దొరుకుతుంది. పాలతత్వం కలిపి దంచి దాన్ని పసరు పిండాల ఛాయ్లో కాఫీలో. వాడికి చెప్పే అవసరం లే, తాగిపోతుకు ఈ ఛాయ్లో కాఫీలో పిండాల 4-5 చుక్కలు. అట్లా రోజు ఒక్కసారి 5 రోజులు ఇయ్యాలి వరుసన. చాలామంది మానేశారు. చెప్పినా నేను
మీడియాలో చెప్పినా అదే చేస్తారు. కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు, నెల వాడినాం మానలేదు అంటే ఇంక ఏం చేయాలి? మానకపోతే కొంతమంది మొండోళ్ళు ఉంటారు. ఈ మందు తాగుతారు, మళ్ళీ అది తాగుతారు, ఇది తాగుతారు, ఇవన్నీ ఆపలేం. అంత మొండిగట్టాలి. ఏం చేస్తాం మరి? ఏం చేయాలి? కర్మ. మనం చెప్పాల్సింది చెప్పినాం. దాంతో మీరు బాగా కావాలనుకుంటే బాగవుతారు. బాగా మేము అదే దారిలో పోతా ఉంటే మీ ఇష్టం. అటు చెప్తాను నేను. చాలామందికి చెప్పిన, చాలామంది ఫోన్లు చేస్తుంటారు. మా ఆయన మానేశాడని కొంతమంది చెప్తారు, కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు అంటాడు. ఏం చేస్తాం? కానీ మీ యొక్క అనుభవంతో మీరు చెప్పే ప్రతి ఒక్క చిట్కా అనేది కూడా మాకు చాలా వాల్యుబుల్, బాగా పనికొస్తుంది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా చక్కటి చిట్కాలు చెప్పారు. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఇంకా బోల్డ్ అని చిట్కాలు అనేది కూడా మీ దగ్గర నుంచి తెలుసుకుంటాం. తప్పకుండా రండి.